పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. అవును. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల Yes. మనల్ని మనమే మోసపుచ్చుకోము అన్నాడు. దాని అర్థం ఏంటి? మీరేమన్నారంటే మనలో పాపం లేదు, లోకంలో పాపం ఉందన్నారు. ఇక్కడేమన్నా అంటే మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అంటున్నాడు. దీని అర్థం ఏంటి? మనము అంటే అవిశ్వాసం గురించి, విశ్వాసం గురించి. అవిశ్వాసి. మనము అంటే అవును. అవిశ్వాసికి చెప్తున్నాడు, సంఘంలో అవిశ్వాసికి చెప్తున్నాడు. సంఘం అంటే అవిశ్వాసులా విశ్వాసులా? Both. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. ఈ పత్రిక రాసిన విశ్వాసులుగా అవిశ్వాసులుగా? ప్రతి సంఘంలో అవిశ్వాసులు ఉంటారు, ఈ పత్రిక రాస్తున్న విశ్వాసులుగా అవిశ్వాసులుగా? అవిశ్వాసులు. అవిశ్వాసులకి. Yes. మొదటి వచనం చదువుదామా? కొన్ని వర్సెస్ విశ్వాసులకు ఉన్నాయి, కొన్ని వర్సెస్ అవిశ్వాసులకు ఉన్నాయి. ఆహా, మొదటి వచనం. జీవవాక్యమును కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, ఏది మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవం గురించి సాక్ష్యం ఇస్తూ దాన్ని మీకు తెలియపరుచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణం అవ్వటకై మేము ఈ సంగతులు రాయిస్తున్నాము అంటున్నాడు. Yes. ఓకే, ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు అంటే ఆల్రెడీ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులకి రాస్తున్నాడు ఈ మాట. మేము అని వాళ్ళతో వీళ్ళని కలుపుకుంటున్నాడు. మేమని వాళ్ళతో వీళ్ళని కలుపుకుంటున్నాడు. కలుపుకుంటే ఏమన్నాడంటే మనము పాపం చేయలేదని, మనము పాపం లేదని చెప్పుకుంటే మనము అంటున్నాడు. అందులో అపోస్తులు కూడా వచ్చారు. మనం అనే దాంట్లో అపోస్తులు కూడా వచ్చారు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాం మరియు మనలో సత్యం ఉండదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తులు వేసుకోండి అన్నారు కదా, మరి వీళ్ళలో పాపం ఉండడం ఏంటి? మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం మరియు మనలో సత్యం ఉండదని మాట్లాడుతున్నాడు కదా. మనం అనే దాంట్లో అపోస్తులు కూడా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తుల్లో పాపం ఉండడం ఏంటి? ఈ పత్రిక ఏంటి అంటే క్రీస్తులో ఉండేటువంటి ఆ సహవాసం గురించి, ఆ ప్రేమను గురించి. ఇది ప్రేమకు సంబంధించింది. అదే ముందు సహోదరుని ప్రేమించకపోవడం దానికి సంబంధించిన విషయం ఇది. ఓకేనా? ఇది వేరు కాన్సెప్ట్. నేను మాట్లాడుతుంది ఏంటి? వేసుకొని నమ్ముకున్న తర్వాత పాపం ఉంటుందా, ఉండదా? ఉండదు. ఆ? ఉండదు. ఉండదు. సరే వదిలే. ఇంకేమైనా ఉన్నాయా? అంటే యోహాను గారు ఇది ఎవరికి చెబుతున్నాడు ఏంటి? అసలు యోహాను పత్రిక సందర్భం ఏంటి? యోహాను పత్రిక మొదటి పత్రిక నేపథ్యం ఏంటి? అందులో మాట్లాడింది ఏంటి? అందులో మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల అంటే మనము అంటే అపోస్తులు కూడా పాపము ఉన్నవారే. పాపం చేశారు అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా పాపం ఉంటది. ఇంకా మాత్రం దానికి యేసుక్రీస్తు రక్తం కార్చవలసిన అవసరం ఏముందనేది అవతల వ్యక్తి వాదన. ఇతడేమో మనము అన్నాడంటే ఏంటంటే అపోస్తుల్లో కూడా పాపం ఉంది కదా, అపోస్తులు కూడా పాపం చేస్తూనే ఉన్నారు కదా. యోహాను కూడా అలాగే చేసేసాడు. తమ్ముడు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పని సంగతి ఏదైనా ఉంటే నేను వాటిని మాట్లాడతాను. ఒకసారి క్లిప్పింగ్ ఉన్నా కదా, మాట్లాడు ఒకసారి. ఓకే అండి. అయితే అందరూ మనోడు యోహాన్ గారు కూడా, అపోస్తలుడైన యోహాన్ గారు కూడా పాపం చేసాడు అని చెప్పడానికి వాక్యం చూపిస్తున్నాడు. యాక్చువల్ గా యోహాన్ రాసిన ఈ మొదటి పత్రిక నేపథ్యం తెలియాలి, ఎవరికి రాస్తున్నాడో తెలియాలి, ఎందుకు రాస్తున్నాడో తెలియాలి. యాక్చువల్ గా ఈ పత్రిక ఎవరికి రాశాడంటే అన్ని ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకు రాయబడింది. ముఖ్యంగా అన్ని మైనార్లో ఉన్న సంఘాల కంటే అన్యజనులు చేర్చబడిన సంఘాలకు ముఖ్యంగా రాస్తున్నాడు. అన్ని ప్రాంతాల్లోనూ క్రైస్తవులు రాయబడుతుంది. అసలు ఎందుకు రాస్తున్నాడు అంటే ఆ రోజు బాగా సంఘానికి భయంకరమైన హింసలు ఉన్నాయి. ఫస్ట్ది. రెండోది ఏంటంటే అబద్ధ బోధకులు వచ్చేసారు సంఘంలోనికి. అబద్ధ బోధకులు వచ్చేసారు. వాళ్ళు చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే యేసు దేవుడు కాదని, యేసు దేవుడు కుమారుడు కాదని, అసలు యేసుతో మనకు పెద్ద పని లేదని, యేసు వల్ల ఏం ఉపయోగం లేదని, ఆత్మలా వచ్చాడు తప్ప శరీరధారిగా రాలేదని అనేక విధాలుగా వారు గలిబిలు చేస్తూ బోధలు చేస్తున్న ఆ పరిస్థితుల్లో సార్వత్రికంగా అక్కడ నా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులందరికీ పత్రికను రాస్తున్నాడు. ఇక రాస్తూ ఈ పత్రికలో కొన్ని విషయాలు ఉంటాయి, చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంటాను. ఈ పత్రికలో ఆయన ముగ్గురు వ్యక్తులను కోట్ చేస్తుంటాడు. ఒకసారి ఆ ముగ్గురు వ్యక్తుల కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా అంటున్నాడు. ఏదో చిన్న పిల్లలకు రాస్తున్నాడు అని మనకు క్లారిటీ వస్తుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ పిల్లలంటే చెప్తానండి. ఆ చిన్నపిల్లలు చెప్తాను, క్లారిటీ చెప్తాను. రెండోది ఎవరు చెప్తున్నాడు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో తండ్రులారా అంటున్నాడు.
అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చివరి లైన్ లో యవనస్తులారా అంటున్నాడు. అంటే చిన్న పిల్లలకి ఏదో చెప్తున్నట్లుగా అర్థమవుతుంది, యవనస్తులకు ఏదో చెప్తున్నట్లుగా అర్థమవుతుంది, అలాగే తండ్రులకు ఏదో చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ యాక్చువల్ గా మనం ఇక్కడ శరీర సంబంధమైన బంధాలు తీసుకోకూడదు, కానీ ఇది ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు ఆయన. చిన్నపిల్లలు అంటే అప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. యవనస్తులారంటే చాలా కాలంగా దేవుళ్ళలో ఉన్న కొనసాగుతున్న వారి కోసం చెప్తున్నాడు. అలాగే ఆ తండ్రులారంటే కొంచెం బైబిల్ పై కొంత పట్టు ఉండి దేవుని సేవకులుగా అందరినీ మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు. ఓ స్థాయికి వెళ్ళిపోయిన వాడి కోసం చెప్తున్నాడు, అనుభవజ్ఞుల కోసం చెప్తున్నాడు. అలా ముగ్గురు కోసం చెప్పి స్పెసిఫిక్ గా ముగ్గురు కోసం చెప్పాడు. చెప్పి ఫైనల్ గా ఎవరి కోసం చెప్తూ ఉంటాడు, పదే పదే ఒకళ్ళు ప్రస్తావిస్తూ ఉంటాడు అని చెప్తున్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చిన్నపిల్లలారా అంటాడు. ఎక్కువగా చిన్నపిల్లలారా అని ప్రస్తావిస్తూ చిన్నవారికి ఏదో చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే అప్పుడే దేవునిలోకి వచ్చి వారికి ఎక్కువగా చెప్తూ ఉంటది. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చిన్నపిల్లలారా అంటాడు. 2:14లో చిన్నపిల్లలారా అంటాడు. 2:18లో చిన్నపిల్లలారా అంటాడు. 2:28లో చిన్నపిల్లలారా అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:7లో చిన్నపిల్లలారా అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:18లో చిన్నపిల్లలారా అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:4లో చిన్నపిల్లలారా అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:21లో చిన్నపిల్లలారా అంటాడు. అంటే పదే పదే చిన్నపిల్లలారా 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 అంటే ఏదో ఆధ్యాత్మికంగా అప్పుడే దేవునిలోకి వచ్చిన చిన్నపిల్లలకు చెప్తున్నాడు అని ముందు ఫైనల్ రావాలి. మనం డైరెక్ట్ గా ఉన్నాడు ఏదో ఆయన అపోస్తుడు కదా, అంటే బోధకులు లాంటి వాళ్ళకి చెప్పేస్తున్నాడు, బోధకులు లాంటి వాళ్ళు పాపం చేసేస్తున్నారని కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పత్రిక అంతా మనం చూస్తున్నప్పుడు చిన్నపిల్లలారా 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 మీరు ఎలా ఉండాలి చెప్తున్నాడంటే, ఇప్పుడు చిన్నపిల్లలారా అంటున్న ఈ వ్యక్తులు బోధకులు అనుకోవచ్చా అని? బోధకులు అవడానికి అవకాశం ఉందా? ఫస్ట్ పాయింట్, అసలు బోధకులు అవడానికి అవకాశమే లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, అక్కడ ఉన్న సార్వత్రికంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులతో చెప్తున్నాడు కనుక అందరినీ కలిపి మాట్లాడుతూ తనను కూడా అందులో ఇమిడ్చుకొని మాట్లాడుతున్నాడు. చూడండి యోహాన్ రాసిన అదే ఆ విషయం కూడా క్లారిటీ ఇస్తానండి. ఆయన తనను కలుపుగా మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే 7వ వచనంలో చెప్తున్నాడు ఏమని, మనము అన్యోన్య సహవాసం గలవారమై మనము వెలుగులో నడిచిన ఎడల అని మనం అని కలుపుకుంటున్నాడు అని 7వ వచనంలో. అలాగే 8వ వచనంలో మనము పాపం లేని వారమని తనను కూడా కలుపుకుంటున్నాడు అని. అలాగే 9వ వచనంలో మనము మన పాపములు మనం ఒప్పుకొని ఎడల అంటున్నాడు. అంటే ఇక్కడ మనమని అక్కడ 3 వచనాల్లో మనము అని తనను కూడా కలుపుకో మాట్లాడుతున్నాడు. అలా తనను కూడా కలుపుకో మాట్లాడితే తానేదో పాపం చేసేస్తున్నారనే అవకాశం, డౌట్ వచ్చే అవకాశం, ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుందని ఈయన అనుకున్నాడేమో యోహాన్ గారు. ఇలా జానపాల్ అంటూ అర్థం కాక తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు అనుకున్నాడేమో. వెంటనే 2వ అధ్యాయంలో మొదటి వచనంలో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. ఏమంటారు చూడండి, ఆయన అలా మనల్ని కలుపుకొని తనను కూడా కలుపుకొని ఈయన 2వ అధ్యాయం మొదటి వచనం, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటికే. ఇప్పుడు చెప్తున్నాడు 2వ అధ్యాయం మీరు పాపం చేయకుండాటికే నేను ఈ సంగతులు చెప్తున్నాను. మీరు అంటున్నాడంటే అందులో ఈయన లేడు. ఇప్పుడు ఈయన కూడా పాపం చేస్తుంటే ఈయన పాపంలో ఉంటే మనము పాపం చేయకుండా ఉండడానికి ఈ సంగతులు రాస్తున్నాను చెప్పాలి. నా పాయింట్ మీకు అర్థమైంది లేదు? అవును. మీరు పాపం చేయకుండానట్లు ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటున్నాడు. అంటే మీరు అంటున్నాడంటే అందులో ఈయన లేడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:12లో చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక మీకు రాస్తున్నాను అన్నాడు. మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి మీకు రాస్తున్నాను అన్నాడు అంటే అందులో ఈయన లేడు. ఇప్పుడు ఈయన కూడా పాపే అయితే ఈయన కూడా పాపం చేస్తూ ఉంటే ఈయన పాపాలు కూడా ఏమవ్వాలి? అంతేగా, క్షమించబడాలి. అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:13లో తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారే ఉన్నారని ఎరుగుదురు, యవనస్తులారా మీరు దుష్టుని యందు ఉన్నారు అని. యవనస్తులు మీరు దుష్టుని యందు ఆది నుంచి ఉన్నారు, యవనస్తులారా మీరు దుష్టుని యందు ఉన్నారు అంటే ఈయన లేడని అర్థమవుతుంది. ఈయన కలుపుకోవట్లేదు. 1వ అధ్యాయంలో ఈయన కలుపుకొని మాట్లాడాడు. వెంటనే జానపాల్ అంటే అపార్థం చేసుకొని అందులో యోహాన్ గారు కూడా పాపం చేసేసాడని ఆ మాటను బట్టి అపార్థం చేసుకుంటాడని 2వ అధ్యాయంలో క్లారిటీ ఇస్తున్నారు. మీరు పాపం చేయకుండానట్లుగా నేను ఈ విషయాలు రాస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పాపాలు క్షమించబడ్డాయని. ఆ తర్వాత మీరు గమనించండి అని మళ్ళీ మాట్లాడుతుంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:26లో మిమ్మును మోసపుచ్చేవారు గురించి ఈ సంగతులు రాస్తున్నాను, మీరు మోసపోకుండా ఉండాలి, మీరు పాపంలో పడకుండా ఉండాలి, మీరు దుష్టుని ఎదిరించాలి, మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, మీరు పాపం చేయకుండానట్లే. మీరు 2వ అధ్యాయం మొత్తం అది చెప్తుంటాడు అని.
రెండో అధ్యాయం మొత్తం చెప్తుంటాడు. అంటే ఈ రెండో అధ్యాయంలో తాను పాపం చేస్తున్నట్లుగా కానీ తన పాపినట్లుగా కానీ ఎక్కడ చెప్పడు. మీరు పాపం చేస్తున్నారా జాగ్రత్త, మీరు పాపంలో పడకంటారా జాగ్రత్త, మీ పాపాలు క్షమించబడ్డాయి కనుక ఇక్కడి నుంచి బాగా బతకండి అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మొదటి అధ్యాయంలో కలుపుకొని మాట్లాడాడు. యాక్చువల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుని మాట ఏంటంటే ఆ అపోస్తులు అందరూ వారిని కూడా కలుపుకొని మాట్లాడుతుంటారు. డైరెక్ట్ గా మీరు కూడా చెప్పారు కదన్యా, మనం దేవుళ్ళో ఎదగాలి, మనం దేవుని కోసం బతకాలని సేవకుడు కూడా తనని కలుపుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటాడు. అంటే పాస్టర్ ఎదగలేదనా మీరు అన్నట్లుగా? మనం ప్రార్థనా పరులుగా మారాలి అంటాడు. పాస్టర్ ప్రార్థన చేయడేనా? అంటే తనని కలుపుకో మాట్లాడడం అన్నది అది పరిపాటి. ఆ సహజంగా మాట్లాడే మాటలు. అలా యోహాన్ గారు కూడా తనని కలుపుకో మాట్లాడుతారు మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో సపరేట్ గా మాట్లాడుతాడు. ఇక మూడో అధ్యాయంలో వచ్చేసరికి ఏమంటాడు చెప్పనన్యా? మూడో అధ్యాయం, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు, చేయకూడదు అంటాడు. మరి మొదటి అధ్యాయంలో ఈయన పాప అయితే, ఈయన పాపం చేస్తే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు అని చెప్తాడు. అంటే దేవుని మూలంగా పుట్టలేదంటవా యోహాన్ గారు? అంతేగా. అపోస్తులందరూ అపోస్తులు ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు కాదంటవా? అంటే యోహాన్ రాసిన పత్రికను, మొదటి పత్రికను అర్థం చేసుకోవాలి అంటే పైన కింద చూడాలి. ఉదాహరణకి మీకు విషయం చెప్తానండి. బైబిల్లో పదం రాయబడింది, యేసుక్రీస్తు వారిని దయ్యం పట్టినవాడు అన్నారు. బైబిల్లో పదం దయ్యం పట్టినవారు అన్నారు కనుక ఈ దయ్యం పట్టిన అంటావేరా అన్నీ అంటారు. ముందు వెనక చూడవా, వాళ్ళు ఎందుకన్నారో చూడవా? నిజంగా దయ్యం పట్టినవాడు కదా, మనం ఏం చేస్తాం? పరిశీలిస్తాం కదా. ఆ వచ్చిన దగ్గర ఆగిపోం కదన్యా. ఇప్పుడు మనము మాట్లాడుతున్నాడు తమ్ముడు, మతోన్మాదిలాగా ఆలోచిస్తున్నాడు. మనము అని యోహాన్ గారు కలుపుకున్నారు కనుక ఆయన పాపం చేసాడు అంటావే. మరి పైన కింద చూడవా? ఆయన ఎందుకు అన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది అనడానికి గల కారణాలు ఏంటి చూడవా? ఇప్పుడు ఏసుని దయ్యం పట్టిన వారు అన్నారు కనుక దయ్యం పట్టి అనేద్దామా? వాళ్ళు ఎందుకు అన్నారు అనడానికి కారణాలు ఏంటి? ఆయన నిజంగా దయ్యం పట్టినవాడు కాదని మనం అక్కడ పరిశీలిస్తున్నప్పుడు, మరి యోహాన్ గారు తనను కలుపుకో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎందుకు పరిశీలించట్లేదు? నువ్వు ఆలోచించట్లేదు? నువ్వు ఆలోచించకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నావు కనుక అందరూ చేస్తారు, అందరూ దొంగలని చెప్పడానికి నువ్వు చెప్తున్నావు తప్ప అక్కడ ఉన్న విషయం అది కాదు. ముందుగా చెప్పాను, గమనించాలి. యోహాన్ రాసిన మొదటి పత్రికలు ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడుతున్నాడు. తండ్రులారా అంటున్నాడు, యవనస్తులారా అంటున్నాడు, పిల్లలారా అంటున్నాడు. అలా అంటూ ఎక్కువ సార్లు పిల్లలారా జాగ్రత్త, పిల్లారా జాగ్రత్త, పిల్లారా జాగ్రత్త అంటే కొత్తగా దేవునిలోనికి వచ్చిన వారు ఆ హింసలు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవడో చెప్పిన దొంగ బోధలు విని వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ బలపరచడానికి యోహాన్ గారు ఈ పత్రిక రాశాడు. అలా రాస్తున్నప్పుడు తనను కూడా కలుపుకొని యాడ్ చేసి మాట్లాడుతున్న మాటలే తప్ప అంతకు మించి ఆయన ఏదో పాపం చేశాడని కానీ ఆయన పాపంలో ఉన్నాడని కానీ ఆ మాటల యొక్క ఉద్దేశం కాదు. ఓకే అండి, మీరు మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా మనుషులందరూ కూడా భూమి మీద తల్లి గర్భంలో పడినది మొదలుకొని భూమి మీద వచ్చిన తర్వాత మరణించేంత వరకు ఆదాము చేసిన పాపమును బట్టి ప్రతి ఒక్కరిలో పాప స్వభావం సహజంగా ఉంటుంది. కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత వాళ్ళు నిత్య జీవానికి అర్హులై దినదినము సంఘములు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా బోధకులు, అపోస్తులు, ప్రవక్తలు ఎవరైతే చెప్పబడ్డారో దేవుని ప్రతినిధులుగా వారందరూ కూడా విశ్వాసులకి చెప్పేటప్పుడు తమను కూడా కలుపుకుని బోధించడం అనేది అపోస్తుల్లో మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అలా రాశారని, వాళ్ళని తమను తాము కలుపుకున్నారని, వారేదో తప్పు చేసి వారేదో పాపం నుండి చెబుతున్నట్టుగా ఎవరైనా అనుకుంటే వాళ్ళు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారే తప్ప వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు కాదు. జాన్ పాల్ లాంటి వాడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే తాను పాపంలో పడిపోయాడు కనుక తనను సమర్థించుకోవడానికి ఎవరైనా పడిపోతారు. ఆత్మీయులైన వరకు పడిపోతారు. ఇదిగో యోహాను పడిపోలేదా, యోహాను పాపం చేయలేదా, పౌలు పాపం చేయలేదా, యాకోబు కూడా తనను కలుపుకుని చెప్తున్న అనేక విషయాలు తప్పిపోయాడంట. ఇలాగా అందరినీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ అపోస్తుల్ని, విశ్వాస వీరులను, భక్తులను కూడా పాపులుగా మార్చేశాడు. ఈ యోహాను మొదటి పత్రిక ప్రారంభమే ఏం చెబుతున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మేము తాకినది, చూచినది, విన్నది మీకు ఎందుకు తెలియజేస్తున్నామో తెలుసా? ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చిన ఈయనే మనుషులందరి పాపములను క్షమించగలిగిన సమర్థుడు. ఆయనే పరలోకమందు ఉత్తరవాదం అనుకున్నాడు. ఆయనే మీ పాపములకు శాంతికరములై ఉన్నాడు. ఆయనే మీ పాపములకు శాంతికరములై
ఇలా 2వ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఉంటాడు. అంటే యోహాను గారు ఇప్పటివరకు తమ్ముడు చెప్పినట్టుగా యోహాను గారు యేసే దిక్కు, మన పాపములకు ఆయనే పరిహారం చేయగలడు. మనము పాపము లేదని చెప్పుకోవద్దు అంటే అక్కడున్న వారిని ఆ విధంగా మలుస్తున్నారన్నమాట. అక్కడున్న వారిని, అక్కడున్న విశ్వాసాలను చెడగొట్టేశారు. కొంతమంది గలిబిలి చేసేశారు. ఆ ఆసియా మైనర్ ప్రాంతాల్లో ఉన్న సంఘాలలో ఉన్న విశ్వాసుల్ని గలిబిలి చేసేశారు. యేసుక్రీస్తు మనం విశ్వసించకపోయినా పర్వాలేదు అంటారు. అలాంటి బోధలు వచ్చేసాయి. యేసుక్రీస్తును దేవుడు కాదంటారు. యేసు దేవుని కుమారుడు కాదంటారు. ఇంకా యేసు శరీరధారిగా రాలేదు, ఆయనకు ఆత్మగా మాత్రమే ప్రత్యక్షమయ్యాడు అన్న బోధలు ఉన్నాయి. అలా ఆ సంఘాలలో గలిబిలైపోయిన వీరిని స్థిరపరచడానికి యేసే దిక్కు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడవాలి, మనలో పాపము లేదని చెప్పుకోవద్దు, మన పాపములను క్షమించగలిగిన వాడు ఆయనే. ఇలా యేసు వైపు వారిని చూపిస్తూ యేసే దిక్కు అని చెప్పడానికి, యేసే దేవుడు అని చెబుతూ, యేసే దేవుని కుమారుడు అని చెబుతూ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు, పరీక్షించి తెలుసుకోండి అంటాడంటే ఆ ఆసియా మైనర్లో ఉన్న ప్రాంతాలలో ఉన్న సంఘాలలో గలిబిలి జరుగుతుంది క్రీస్తుని గురించి. కాబట్టి మన పాపములకు పరిహారం ఆయనే అని చెప్పడానికి, ఇదిగో మనలో పాపం లేదని చెప్పుకోకూడదు, మనం పాపం చేయలేదని చెప్పుకోకూడదు అని వారిని ఎత్తి చూపిస్తూ, వారిని ఎత్తి చూపించేటప్పుడు వారు ఎక్కడ నొచ్చుకుంటారని 1వ అధ్యాయంలో తనను తాను కలుపుకుంటూ, వారి బోధన విధానం అదే. అలాగని యోహాను గారు పాపం చేశాడని, పాపం చేస్తూ ఉండి ఇది చెప్పాడని కాదు దాని అర్థం. యేసును నమ్మక ముందు అందరూ పాపలు, యేసును నమ్మిన తర్వాత పాపంలో పడిపోయే అవకాశం ఉంటాదేమో, ఉన్నను మీరు పడిపోకూడదు. ఇదిగో మమ్మల్ని చూడండి, మేము ఎలా నిలబడ్డాము, మేము ఏది తాకి చూసాము, దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాము, ఆ యేసే మమ్మల్ని రక్షించిన వాడు, ఆ యేసే మా పాపములను క్షమించిన వాడు అని తనను కలుపుకుని మాట్లాడుతున్నాడు తప్ప ఆయన పాపం చేశాడని మాత్రం కాదు. అపోస్తలులు క్రీస్తును ప్రకటించిన తర్వాత వారు పాపం చేశారు అని ఎవ్వడు కనీసం బైబిల్ ఇంత వాక్యం తీసి కూడా చెప్పలేడు. ఎందుకు? ఒకప్పుడు పేతురు గారు తప్పిపోయినప్పుడు బోధ యూదులు వాడిగాను, అన్యజనులు వాడిగాను కనపడినప్పుడు పౌలు గారు అది గ్రహించి గద్దిస్తాడు పేతురుని. వెంటనే పేతురు గారు సరి చేసుకుంటారు. తప్ప వారు క్రీస్తు నమ్మిన తర్వాత విచారం చేశారనో, దొంగతనం చేశారనో, అబద్ధమాడారనో, వాక్య విరుద్ధంగా ప్రవర్తించారనో అసలు ఎక్కడ చెప్పబడలేదు. అలా ఒకవేళ అనిపిస్తే వినేవారు, చదివేవారు, బోధించేవారు అపార్థం చేసుకున్న వారే తప్ప మరొకటి కాదు. జాన్ పాల్ కూడా ఇలాగే అపార్థం చేసుకున్నాడు.